హలో, నేను మీ డాక్టర్ సాహితి సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎన్నో రోజుల నుంచి టాపిక్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఒక స్పెషల్ పేషెంట్ వల్ల చేయాల్సి వస్తుంది. సో మీకు +8, +18, +20 పవర్స్ ఉన్నాయా? థిక్ గ్లాసెస్ వాడుతున్నారా? కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఇప్పుడు అవి పెట్టుకున్నా సరిగ్గా కనపడట్లేదా? అంటే మీ క్యాటరాక్ట్ ఉండి ఈ పవర్స్ ఉండి మీరు భయపడుతున్నారా సర్జరీ చేయించుకోవడానికి అనేది మన ఈ మెయిన్ టాపిక్ అండి. సో బేసిక్లీ దిస్ ఇస్ క్యాటరాక్ట్ సర్జరీ ఫర్ హైపరోపిక్స్, అంటే హై పవర్డ్ ప్లస్ పవర్డ్ లెన్సెస్ వాడుతున్న వాళ్ళకి. మీరు థిక్ గ్లాసెస్ పెట్టుకొని ఫెడప్ అయిపోయి ఉన్నారు, కానీ అది పెట్టుకున్నా ఇప్పుడు పెరగట్లేదు, చెకప్కి వెళ్తే మీ క్యాటరాక్ట్ సర్జరీ ఉందని చెప్పారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అనే ఒక డైలమాలో ఉంటే ఈ టాపిక్ మీకు చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ వరకు వినండి, మీకు వచ్చి చెక్ చేయించుకోండి, సర్జరీ చేయించుకొని మంచి విజన్ ఎంజాయ్ చేయండి. విల్ స్టార్ట్ ఆఫ్ విత్ దిస్ టాపిక్ అండి. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు +8 to 18 వాడుతున్నప్పుడు ఆల్రెడీ థిక్ లెన్సెస్ వాడుతుంటారు. సో ఈ థిక్ అద్దాలు పెట్టుకోవడం వల్ల ఇన్ జనరల్ మీ విజన్ అనేది కొంచెము మీకు డ్రాప్ అనేది మీకు కనిపిస్తుంది. క్యాటరాక్ట్ ఉన్నప్పుడు మీకు సర్జరీ చేయించుకోవాలి అని చెప్పినప్పుడు మేము మీకు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి అని చెప్పడం ఇంపార్టెంట్, బికాజ్ మీ ఐ అనేది రెగ్యులర్ షేప్లో ఉండదు కాబట్టి. సో క్యాటరాక్ట్ సర్జరీ అసలు ఏంటి, ప్లస్ పవర్డ్ ఐస్లో అసలు ఏం కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, చేయించుకోవచ్చా, సక్సెస్ అవుతుందా అనే దానికి ఇది ఆన్సర్. నార్మల్గా మీకు +8 to 18 ఆర్ ఎనీ ప్లస్ పవర్డ్ లెన్సెస్ వాడుతున్నప్పుడు ఐ అనేది ఉండాల్సిన దానికంటే షార్ట్ ఉంటుందండి. సో ఉన్నప్పుడు లోపల స్ట్రక్చర్స్ అన్నీ కొంచెం కంప్రెస్డ్గా ఉంటాయి. మనకి కార్నియా అండ్ లెన్స్ మధ్యలో ఉన్న స్పేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వైల్ ఆపరేటింగ్. సో మనకి ఈ హైపరోపిక్ ఐలో ఈ స్పేస్ ఆటోమేటిక్గా తగ్గుంటుంది. సో సర్జరీ చేసేటప్పుడు ఫస్ట్ మేము ఎదుర్కొనే కాంప్లికేషన్ ఏంటంటే స్పేస్ తక్కువ కాబట్టి కొంచెం స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్తోని స్పెషలైజ్డ్ జెల్స్ ఇన్సర్ట్ చేసి ఆ స్పేస్ని కొంచెం మెయింటైన్ చేస్తూ సర్జరీ చేయాలి. అందుకని కొంచెం వీక్ బ్యాక్ సెకండ్ సర్జరీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఆ ఐఓఎల్ పవర్ క్యాలిక్యులేషన్ అండి. ఇప్పుడు మీకు క్యాటరాక్ట్ తీసేసి ఒక లెన్స్ ఇన్సర్ట్ చేయాలి కదా మేము, ఈ పవర్ క్యాలిక్యులేట్ చేయడం అనేది కూడా స్లైట్లీ ట్రిక్కీ. దీనికి కొంచెం స్పెషల్ ఫార్ములేషన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వాడి మేము పవర్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇన్సర్ట్ చేస్తాం. మీకు క్యాటరాక్ట్ ఉంది అని తెలియగానే సర్జరీ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎర్లీ స్టేజ్లో చేయించుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ ఉన్నా కూడా చేయడం కొంచెం బెటర్. మనకి క్యాటరాక్ట్ అనేది పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఈ లెన్స్ కూడా థిక్కర్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కార్నియాకి లెన్స్కి ఆల్రెడీ స్పేస్ తక్కువ, ఇది బల్కి అయ్యేసరికి ఇంకా తక్కువైపోతుంది. సో ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేటప్పుడు ఏంటంటే కాంప్లికేషన్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని మీకు క్యాటరాక్ట్ ఉంది అని తెలియగానే చేయించుకుంటే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్గా చేయించుకోవాలి. మీకు ఒకవేళ సెకండ్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందేమో, బ్యాక్ వీక్గా ఉందేమో అని చెప్పినా మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదండి. వీ హ్యావ్ ద బెస్ట్ టెక్నాలజీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక పేషెంట్ ఒక +10 పవర్ వాడుతున్నారు. ఈ పవర్ వాడుతూ ఆల్మోస్ట్ 10 years నుంచి ఇన్ జనరల్ అంత థిక్ గ్లాసెస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి విజన్ అనేది స్లైడ్స్లో కొంచెం బ్లర్ అవ్వడం, కొంచెం ఎక్స్పాండెడ్గా కనిపించడం అనేది జరుగుతుంది. ఇది పెట్టుకున్న లాస్ట్ 4-5 months నుంచి తనకు సరిగ్గా కనపడట్లేదు. ఎందుకు అని అంటే క్యాటరాక్ట్ డెవలప్ అవ్వడం వల్ల. కానీ ఇనిషియలీ సెకండ్ సర్జరీ అంటున్నారు, కొంచెము కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అంటున్నారు అని చెప్పేసరికి బాగా భయపడిపోయారు ఆవిడ. సర్జరీ చేయించుకోకుండా కొంచెం డిలే చేశారు. ఒక సెకండ్ స్టేజ్కి వెళ్ళినా కూడా అంత హై మెచ్యూర్ పవర్కి వెళ్ళలేదు కాబట్టి మనము కాంప్లికేషన్ రేట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము. బట్ లైక్ ఐ టోల్డ్ యూ, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల ప్లస్ we are experts in trained for these complicated procedures kabatti we could handle her and we could insert a lens into her eye. తినకు ఒక టోరిక్ కాంపోనెంట్ కూడా పెట్టాల్సి వచ్చింది. కార్నియల్ కర్వేచర్ కూడా కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండడం మూలాన. అండ్ నౌ షీ ఈస్ వెరీ హ్యాపీ. 6x విజన్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ స్పెక్టికల్స్ కంటే ఇది దీంతో ఎక్కువ క్లారిటీ వస్తుంది. బికాజ్ ఆ థిక్ పవర్ వల్ల సైడ్ అంతా బ్లర్ అయిపోవడం వల్ల తనకు అప్పుడు ఆ మైల్డ్ విజువల్ కెపాసిటీ ఏదైతే కొంచెం కాంప్రమైజ్ అయిందో ఇప్పుడు అది కూడా లేదు. సో షీ ఈజ్ సో హ్యాపీ. మీకు కనుక ఈ +8లు +10లు +12లు పవర్లు ఉన్నట్టయితే ఏమీ భయపడకండి. దానికి వీ హ్యావ్ ద బెస్ట్ ప్రొసీజర్స్, బెస్ట్ లెన్సెస్, అన్నీ బాగుంటాయి. ఫస్ట్ వచ్చి సర్జరీ చేంజ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిటే ఎక్కువ ఉంటుంది.
సో ఇవన్నీ ఉన్నట్టయితే ప్లీజ్ కమ్ గెట్ యువర్ ఐస్ చెక్డ్. వీ విల్ గివ్ యూ ద బెస్ట్ ఆప్షన్ అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఆర్ ఇంకెవరికైనా యూస్ఫుల్ ఉంటుందని మీరు ఫీల్ అవుతే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.